నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వ ఇది పరావణ సంవత్సరం 38వ. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026 తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాసుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాసుల వారికి ఉత్తీర్ణటువంటి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చివరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం అంటే వాళ్ళ అదృష్టం ఎలా ఉండబోతుంది? వృత్తిపరంగా, వ్యాపారం కానీ, ఆరోగ్యం కానీ, చదువు కానీ ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్ళకి? మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మీనరాశి వారికి మార్చి 19వ తారీఖు ఆరంభమయ్యేటువంటి పరావణ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కొనసాగేటువంటి పరావణ సంవత్సరం. ఈ పరావణ సంవత్సరం మీనరాశి వారికి స్వస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అలానే ఈ యొక్క 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, దీని యొక్క 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు, ఈ యొక్క స్థితిగతులు అన్ని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మారనటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నట్టు ఈ గ్రహాలు వీటి యొక్క స్థితిగతులు అయితే మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెళ్లి అయితే అంత యోగ్యత లేదు, లవ్ మ్యారేజ్ అంత సక్సెస్ అవ్వు, లవ్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు మీనరాశి వారు. వీరికి ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, వీరికి ఉన్న ఆలోచన కావచ్చు, ఎప్పటికీ కూడా సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి వీరు మీనరాశి వారు. హోటల్స్ రంగం కానీ, మెడికల్ షాప్స్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, ఇలాంటి హాస్పిటల్స్ కానీ, డాక్టర్గా, నర్సుగా ఇలాంటి వాటిలో అయితే, అలానే ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటి వాటిలో వీరు అడుగు పెట్టినా కానీ, అలాంటి వాటిలో వీరు ఉన్నా కానీ ఆ రంగంలో వీరికి చాకచక్యంగా ముందుకు ఆ పై స్థానానికి వెళ్ళేటువంటి యోచన వీరికి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే రాహు వీరికి మంచి స్థానంలో లేకపోయినప్పటికీ కూడా వీరికి మంచి చేసే గ్రహంగా ఉన్నారు. గురువు, బుధుడు కూడా వీరికి మంచి చేసే గ్రహాలుగా ఉన్నారు. కాబట్టి వీరికి ఆరోగ్య ప్రకారంగా ఈ మాసంలో చూసుకున్నట్టు, ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టు కనుక అలాంటి రంగాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వీరు అన్యోన్యంగా ఉండి పైకి వెళ్ళేదానికి కనిపిస్తుంది. ఇక భార్యాభర్తలు పెళ్లి అయిన వారైతే కనుక వీరిద్దరి మధ్యన గొడవలు అండి విడిపోయినటువంటి వారికి ప్రయత్నం చేస్తే ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే కనుక ఇరువురు కూడా మళ్ళీ కలిసేటువంటి యోచన కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈ రంగాల్లో మనం చెప్పినటువంటి రంగాలు వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి పంట భూములు కూడా పండించుకునే విధంగా తోటలు, మామిడి తోటలు కావచ్చు, నిమ్మ తోటలు కావచ్చు, సపోటా కావచ్చు, అలానే పప్పాయి కావచ్చు, ఇలాంటి పంటలు కూడా వేసుకున్నట్టయితే వీరికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుండి విదేశాల్లో వ్యాపారాలు చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వస్త్ర దుకాణాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోండి. ఇక జాబ్ ప్రకారంగా అయితే కనుక నవంబర్ 5వ తారీఖు వరకు జాబ్ లేదు, వీరికి అంతగా యోగ్యత లేదు. కాబట్టి ఇలాంటి వ్యాపారాల్లో ముందుకెళ్తే చాలా మంచిది. అలానే జాబ్ నిరుద్యోగులకి అయితే మాత్రం ఖచ్చితంగా నవంబర్ వరకు ఆగాల్సిందే. ఇక ఉద్యోగం చేసే ప్రమోషన్ అయితే మాత్రం మే 15 వరకు ఆగాల్సిందే. ఈ యొక్క గ్రహస్థితులు అంతా కూడా పోయినటువంటి సంవత్సరాల కన్నా కూడా కొంచెం మేర బానే ఉంటుంది అని చెప్పొచ్చు పరావణ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి. దాంతోపాటు వీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక గోధుమ పిండి తీసుకుని ఒక 1/4 కిలో అది పూరి పిండిలో కలిపేసి, ఉప్పు వేయకుండా పూరి పిండిలో కలిపేసి, దానిలో బెల్లం వేసి కలిపేసి, ఆ బెల్లం వేసినటువంటి గోధుమ పిండి కలిపి ఉండలు చేయాలి. 11 ఉండలు. మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో, ఏది ఫోన్లు అయితే ముందుకెళ్ళట్లేదో ఆ చిన్న పేపర్లు తీసుకొని రాసుకొని ఆ పేపర్ ని గోధుమ పిండి ఉండల లోపల పెట్టాలి. పెట్టేసి మనకి దగ్గరలో సమీపంలో ఇక్కడ చెరువు, వాగు, ఏలు, సెలయేరు ఉంటే కనుక అక్కడ నిలవ ఉన్న నీటి అయినా పర్లేదు, మురికి కాలువలు కాకుండా ఉండాలి. అవి తీసుకుని వెళ్ళి అక్కడ వేయాలి. 11 వేయాలి. శుక్రవారం లేదా గురువారం రోజున వేయచ్చు, ఉదయం సమయంలో వేయచ్చు. ఇలాగా 6 వారాలు కంటిన్యూషన్ గా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్టయితే కనుక వారికి అనుకున్నటువంటి కార్యాలు ముందుకెళ్తూ ఉంటాయి. ఏదైతే స్థితిగతులు బాలేవో అవన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటు
మరో పరిహారం ఎక్కడ వీరికి సమీప దూరంలో నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, ఆ మానసదేవి అమ్మవారి కానీ, లేదంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర కానీ వీరంతా కూడా గురువారం సాయం సంధ్య వేళలో చెట్టుని తాకకుండా దీపారాయణ చేసినట్టయితే కనుక అద్భుతంగా వీరికి ఉన్నటువంటి దోషాలు, పితృదోషాలు, స్కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటి అన్ని కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడతాయి. కాబట్టి అప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండి ఫైనాన్షియల్ విషయంలో అన్ని కూడా డబ్బు కావచ్చు, ఆర్థికమైన విషయాలు కావచ్చు, అన్నిట్లో కూడా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక నరదిష్టి నరకోశ పోయేదానికి ఒక చిటికెడు ఆ తెల్ల ఆవాలు, ఒక చిటికెడు నల్ల నువ్వులు కూడా ఒక రెండు కలిపేసి దిష్టి తీసేసుకొని ఎక్కడ పారేడు నీటిలో వేయాలి. ఓకే. రోడ్డు మీద కాకుండా రోడ్డుకి ఇరువైపులు వేసినట్టయితే కనుక వీరికి అన్ని రకాల సానుకూల పడే వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులైతే అవ్వచ్చు మీనరాశి వారు. ఓకే సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మంచి పరిహారం చెప్పారు. థ్యాంక్ యూ.